వ్యవసాయ రంగాన్ని వేడి గాలులు తీవ్రంగా ప్రభావితం చేయబోతా ఉన్నాయి. సముద్ర జలాల్లో కానీ భూ ఉపరితలం మీద కానీ సాధారణం కన్నా 2 డిగ్రీల టెంపరేచర్స్ పెరిగితే ఏర్పడబోయే తీవ్రమైన విపరిణామాల గురించి 33 సంవత్సరాల కిందటే జపాన్లో జరిగిన క్యోటోలో జరిగిన ప్రపంచ పర్యావరణ సదస్సులో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా దేశాలు ఆ సదస్సులో పాల్గొని రాబోయే 30-40 సంవత్సరాల్లో మనం ఈ పొల్యూషన్ తగ్గించి థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ మూసివేసి టెంపరేచర్స్ని గణనీయంగా తగ్గించాలి అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశారు, ఎటోళ్ళు వెళ్ళిపోయారు. అయితే అమెరికా లాంటి దేశాల థర్మల్ విద్యుత్ కేంద్రాలు అంటే బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దాదాపుగా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. మరికొన్ని దేశాల్లో అయితే పెరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటికే థర్మల్ విద్యుత్ కేంద్రాలు పెద్ద ఎత్తున నిర్మిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన వడగాలులు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీయడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమ, పశువుల పెంపకం, ఉద్యాన పంటలు వీటన్నిటిని కూడా దెబ్బతీయబోతాం. ఇక రైతులు, కూలీలు ఆరోగ్యం మీద కూడా తీవ్ర ప్రభావం చూపబోతాం. దీనికి సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థ WMO ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక ఆహార వ్యవసాయ సంస్థ కూడా ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రభావం ఎలా ఉండబోతా ఉంది అనే దానికి సంబంధించి ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా సంభవిస్తున్న వడగాలులు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆహారోత్పత్తిని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. తీవ్రమైన వేడి కారణంగా ఇప్పటికే పనులు చేసుకోలేని పరిస్థితులు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 50,000 కోట్ల పని దినాలు కోల్పోతా ఉన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ దీని ప్రభావం కూలీలు, రైతుల ఆరోగ్యం మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక వేడి గాలులు, ఉష్ణోగ్రతలు పెరిగితే 120 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది అనే హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఇక వ్యవసాయ పద్ధతులన్నింటిలోనూ అధిక వేడి ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి స్పష్టంగా. 30 డిగ్రీల టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు పెరిగినప్పటి నుంచే మొక్కజొన్న, సోయా అనేక పంట దిగుబడులు గణనీయంగా తగ్గుతూ ఉన్నాయి. మొక్కలు బలహీనపడతాయి ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, వేడి గాలులు పెరిగినప్పుడు. ఇక ఉత్పాదకత కూడా తీవ్రంగా తగ్గుతుంది, ఎక్కువగా తగ్గుతుంది. ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు దాటినప్పటి నుంచే పశువులు, ముఖ్యంగా పందులు, కోళ్ళు ఒత్తిడికి గురవుతూ ఉన్నాయి. వాటి యొక్క ఉత్పత్తి తగ్గుతూ ఉంది. వేడిని తట్టుకోలేక ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నాయి. ఇక పాల దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ. ఇక చాలా సందర్భాల్లో ఈ యొక్క ఆర్గాన్స్ కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి. సముద్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆక్సిజన్ స్థాయిలు తగ్గిస్తున్నాయి. సముద్ర జలాల్లోని చేపలు ఒత్తిడికి గురవుతూ ఉన్నాయి. వాటి యొక్క సంతానోత్పత్తి గణనీయంగా పడిపోతూ ఉంది. తీవ్రమైన వేడి కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయం కలిగిస్తూ ఉంది. దీంతో పంటల దిగుబడులు గణనీయంగా పడిపోతూ ఉన్నాయి. తీవ్రమైన వేడి నేరుగా నష్టపరచడమే కాకుండా పర్యావరణ సమస్యలకు కూడా దారితీస్తూ ఉంది. కరువులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి, నీటి కొరత ఏర్పడుతూ ఉంది, కార్చిచ్చు పంటల్ని, అడవుల్ని దహనం చేస్తూ ఉంది, తెగుళ్ళు, వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఇక పర్యావరణ వ్యవస్థలపై పెను ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఒత్తిడి ప్రభావాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వేడిగాలు, ఉష్ణోగ్రతల ప్రభావం పంటలో, పశువుల మీదే కాకుండా మనుషులు కూడా తీవ్ర నష్టం కలిగజేస్తూ ఉంది అనే రిపోర్ట్లు ఆందోళన కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా దక్షిణాసియా, సహారా, ఉప ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాల్లో ఆరు బయట పనులు చేయడానికి వీలు కాని రోజుల సంఖ్య సంవత్సరానికి 250కి పెరిగాయి. ఆ 250 రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పనిచేసే పరిస్థితులు ఉండవు. టెంపరేచర్స్ 50 డిగ్రీలు దాటిపోతే మనుషులు ఆ టెంపరేచర్స్లో పనిచేయడం చాలా కష్టం. ఇక లక్షలాది వ్యవసాయ కార్మికులు జీవనోపాధి కోల్పోయారు, ఇప్పటికీ ఇంకా కోల్పోతూనే ఉన్నారు. ఆహార ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతినిపోయింది. ఉదాహరణకు 2025లో కిర్గిస్థాన్లో సంబంధించిన వడగాల్పుల కాలంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే సుమారు 10 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. ధాన్యం దిగుబడుల్లో, ముఖ్యంగా వరి దిగుబడుల్లో 25% తగ్గుదల నమోదైంది. ఎడారి మిడతల దండు విపరీతంగా విరుచుపడింది. నీటిపారుదల సామర్థ్యాలు కూడా తగ్గిపోయాయి. ఇక 2023-24లో బ్రెజిల్లో దీర్ఘకాలం కొనసాగిన వేడి కరువు పరిస్థితులు సోయాబీన్ దిగుమతుల మీద 20% వరకు చూపించాయి. 2021లో ఉత్తర అమెరికా అంతటా సంబంధించిన తీవ్రమైన వడగాలులు ఉద్యాన పంటల మీద తీవ్రమైన ప్రభావం చూపాయి.
పండ్ల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. వేడిని తగ్గించేందుకు తక్షణమే గనక చర్యలు తీసుకోకపోతే వ్యవసాయం దారుణంగా దెబ్బతినిపోయే అవకాశం ఉంది. కోట్లాది మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. 120 కోట్ల మంది పైగా ఆహార కొరతలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక దీన్ని అధిగమించడానికి ఎక్కువగా చెట్లు నాటడం, వేడిని తగ్గించేందుకు థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూసివేయడం, కాలుష్యాన్ని తగ్గించడం, వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టకుండా వాయు కాలుష్యాన్ని నివారించడం, ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ సైంటిస్టులు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ప్రపంచ పర్యావరణ సంస్థ ఒక ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.